నమస్తే అండి, నేను డాక్టర్ హిమ దీప్తి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ నోవా IVF బంజారా హిల్స్ బ్రాంచ్. సో ఈరోజు మనం డోనర్ ఎగ్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం. సో డోనర్ ఎగ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, దాని గురించి మనం తెలుసుకోవాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అన్నది నేను ఈరోజు మీకు చెప్తాను. సో డోనర్ ఎగ్ ప్రోగ్రామ్ అంటే ఒక అమ్మాయి తన గుడ్లని ఇంకొక అమ్మాయికి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం కోసం డొనేట్ చేస్తే దాన్ని డోనర్ ఎగ్ ప్రోగ్రామ్ అంటాం. సో ఈ డోనర్ ఎగ్ ప్రోగ్రామ్ మనం చేయాలి అంటే మనకు ICMR వాళ్ళు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ ఇచ్చారు. సో ఆ గైడ్ లైన్స్ని మనం దృష్ట్యా పెట్టుకొనే ఈ ప్రోగ్రామ్ని ప్లాన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ గైడ్ లైన్స్లో మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన రెండు ఇంపార్టెంట్ అంశాలు ఏంటి అంటే అనానిమిటీ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ. సో కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏంటి, ఏ జంట అయితే ఈ డోనర్ ప్రోగ్రాంలోకి రిక్రూట్ అవ్వబడుతున్నారో, అంటే డోనర్ని తీసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ పేరు కానీ అడ్రస్ కానీ ఏవి బయటకి చెప్పబడవు. అనానిమిటీ అంటే ఏంటి, ఏ డోనర్ అయితే ఈ గుడ్లను ఇస్తుందో ఈవెన్ తన పేరు తన అడ్రస్ కూడా ఈ జంటకి కానీ వేరే మూడో వ్యక్తికి కానీ ఎప్పుడూ డిస్క్లోజ్ చేయబడదన్నమాట. ఇది ఎందుకు అంటే ఫ్యూచర్లో డోనర్కి కానీ ఏ జంట అయితే గుడ్లని వాడుకుంటున్నారో వాళ్ళకి కానీ ప్రాబ్లం లేకుండా మనం ముందుకి డోనర్ ప్రోగ్రామ్ తీసుకెళ్లడం కోసం. సో ఇప్పుడు మనం అసలు డోనర్ ప్రోగ్రామ్ ఎలాంటి డోనర్ని సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అన్న అంశాల గురించి చర్చించుకుందాం. సో మనం ఒక డోనర్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డోనర్ ఏజ్. సో ఈ అమ్మాయి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయస్సు లోపల అమ్మాయి అయి ఉండాలి. సో అంతకన్నా ఎక్కువ ఏజ్ అమ్మాయి అవ్వకూడదు, అంతకన్నా తక్కువ ఏజ్ అమ్మాయి కూడా అవ్వకూడదు. ఇలాంటి అమ్మాయిని మనం సెలెక్ట్ చేసుకున్నాక తన బేసిక్ హిస్టరీ, అసలు తనకి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ప్రెగ్నెన్సీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయా, ఏమైనా అబార్షన్స్ అనేవి జరిగాయా, పుట్టిన పిల్లలు హెల్దీగా ఉన్నారా లేదా, ఈ అమ్మాయికి ఏమైనా జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇలా ఇంపార్టెంట్ హిస్టరీని ఫస్ట్ కలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఈ డోనర్కి అసలు ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అంటే మధుమేహం, షుగర్ పరీక్ష చేసుకొని షుగర్ ఉందా లేదా, బీపీ, హైపర్ టెన్షన్ అంటాం, లేకపోతే థైరాయిడ్ డిజార్డర్స్, థైరాయిడ్ ప్రాబ్లం ఏమైనా ఉందా, ఇవన్నీ మనం తెలుసుకుంటాం. ఇవయ్యాక కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటాం, అంటే తెలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా, ఒక బ్లడ్ టెస్ట్ చేసి ఈ డోనర్కి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా కూడా నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఇలా నిర్ధారించుకొని అంతా బాగుంది అని సెలెక్ట్ చేసుకున్న డోనర్కి నెక్స్ట్ ఫర్టిలిటీ హార్మోన్స్ అనేవి పీరియడ్స్ 2వ రోజు చెక్ చేస్తాం. ఫర్టిలిటీ హార్మోన్స్ అంటే FSH, LH, E2 ఈ 3 హార్మోన్స్ని చెక్ చేసుకొని తన ఎగ్ రిజర్వ్ బాగుందా లేదా కూడా చూసుకొని పీరియడ్ 2nd డే నుంచి ట్రీట్మెంట్ అనేది మనం మొదలు పెట్టుకుంటాం. సో 2వ రోజు నుంచి మొదలుపెట్టి డోనర్కి ఒక 10 రోజులు డైలీ ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాం. ఈ ఇంజెక్షన్స్ హార్మోన్ ఇంజెక్షన్స్. సో ఇంజెక్షన్స్ ఏం చేస్తాయి, అండాశయాల్లో మంచి నెంబర్ ఆఫ్ ఎగ్స్ ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ 10 రోజులు ఇంజెక్షన్స్ ఇచ్చాక ఎన్ని గుడ్లు ప్రొడ్యూస్ అయ్యాయో, డెవలప్ అయ్యాయో వాటిని ఈ డోనర్ నుంచి బయటకి తీసేయడం అనేది జరుగుతుంది. ఈ బయటకి తీయడం అనేది మత్తిచ్చి, కంప్లీట్గా మత్తిచ్చి తీస్తాం. సో డోనర్ కూడా ఎక్కడ డిస్కంఫర్ట్ కానీ, పెయిన్ కానీ, రిస్క్ కానీ ఉండదన్నమాట. ఏ రోజైతే గుడ్లు బయటకు తీసామో అదే రోజు ఏ జంట కోసం అయితే ఈ గుడ్లను తయారు చేశామో వాళ్ళ హస్బెండ్ని వచ్చి వీర్య కణాల్ని ఇవ్వమంటాం. ఆ వీర్య కణాల్ని ప్రాసెస్ చేసి వాటి నుంచి బెస్ట్ స్పర్మ్స్ని సెలెక్ట్ చేస్తాం. సపోజ్ ఈ అమ్మాయి ఒక 6 to 8 ఎగ్స్ ఇస్తే మనం ICSI పద్ధతిలో పిండం తయారు చేసుకుంటున్నట్టయితే హస్బెండ్ శాంపుల్ నుంచి ఒక 6 to 8 బెస్ట్ స్పర్మ్స్ని తీసి ఈ ఎగ్స్ని, ఆ స్పర్మ్స్ని కలిపి మంచి ఎంబ్రియో పిండం తయారీ చేయడం మొదలు పెడతాం. ఎంబ్రియో ఫామ్ అవ్వడానికి 5 days పడుతుందండి. సో 3 daysలో ఎర్లీ స్టేజ్ ఎంబ్రియో, 5th డే కల్లా అడ్వాన్స్డ్ బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియో ఫామ్ అవుతుంది. సో 5 days కల్లా అసలు ఎన్ని ఎంబ్రియోస్ ఫామ్ అయ్యాయి, సో 2 ఫామ్ అయ్యాయా, 3 ఫామ్ అయ్యాయా, అడ్వాన్స్డ్ ఎంబ్రియోస్ ఎన్ని ఫామ్ అయ్యాయి అన్నది చూసుకొని వాటిని అసెస్ చేసుకుంటాం. ఆ టైం కల్లా ఏ కపుల్ కోసం మనం ఈ ఎంబ్రియోస్ తయారు చేస్తున్నామో ఆ అమ్మాయి గర్భసంచి లైనింగ్ కానీ రెడీగా ఉంటే 1 or 2 ఎంబ్రియోస్ ఆ గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేస్తాం ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వడం కోసం. సపోజ్ ఈ మంచి బ్లాస్టోసిస్ తయారయ్యే టైం కల్లా ఈ గర్భసంచి, ఈ కమిషన్ కపుల్, ఏ కపుల్ కోసం మనం ఈ ఎంబ్రియోస్ చేస్తున్నామో ఆ అమ్మాయి లైనింగ్ రెడీగా లేదనుకోండి, ఈ ఎంబ్రియోస్ని మనం ఫ్రీజింగ్లో పెట్టుకొని ఎప్పుడైతే ఈ లేడీ మంచి లైనింగ్ని తయారు చేసుకుంటుందో ఆ టైంకి, అంటే అది వచ్చే నెల కావచ్చు, అదే నెల కావచ్చు,
మనం ఫ్రీజింగ్లో పెట్టుకున్న ఎంబ్రియోస్ని ప్రాణంలోకి తెచ్చుకొని అప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇలా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని ప్లాన్ చేసుకొని డోనర్ ఎగ్ ప్రోగ్రాంలో కానీ డోనర్ ఎగ్ ప్రోగ్రామ్ని మనం పాటిస్తే సక్సెస్ఫుల్గా ప్రెగ్నెన్సీని ప్లాన్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.